ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును. ఈ వచనం నుండి మనము ఒక 3 పాఠాలు నేర్చుకుందాం. మొదటగా, క్రీస్తు ప్రభువు క్రైస్తవ విశ్వాసానికి కేంద్రంగా ఉన్నాడు. యేసును ప్రభువుగా గుర్తించడం నిజమైన శిష్యత్వానికి అవసరం. రెండవది, సత్యాన్ని ఒప్పుకోవడం ఒక ఆరాధన చర్య. యేసు ప్రభువుని బహిరంగంగా ప్రకటించడం దేవుడిని గౌరవిస్తుంది మరియు రూపాంతరం చెందిన హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. మూడవది, అన్ని మహిమలు దేవునికే చెందుతాయి. క్రీస్తు ఉన్నత స్థితి కూడా చివరికి తండ్రి అయిన దేవుడి మహిమపరచడానికి ఉపయోగపడుతుంది. విశ్వాసులు అన్ని విషయాలలో దేవుని మహిమ కోసం జీవించాలని గుర్తు చేస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.